కూడా నమస్కారం. కృష్ణాంజలి గారు, ఒక దేశం ఒక ఎన్నిక అసలు ఎలా పనిచేస్తుంది, దీనికి ఉన్న సవాళ్ళు ఏంటి, దీన్ని అమలు చేయాలంటే చాలా రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అండ్ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, కలిగే లాభ నష్టాలు కూడా ఏముంటాయి అంటారు? మీ విశ్లేషణ ఏంటి పూర్తిగా దీనిపైన? జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ వేయటం, కమిటీ నివేదిక, ఆ తర్వాత పార్లమెంట్ లో ఈ అంశాల మీద కొంత చర్చ, ఇవన్నీ కూడా జరిగాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసే, కొన్ని పార్టీలు ఆమోదం తెలియజేసే కూడా ఉంది. ఆల్రెడీ మనం స్వతంత్రానంతరము 1967 వరకు దాదాపుగా కలిసి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కలిసే వెళ్ళాం దాదాపుగా అన్ని రాష్ట్రాలు. ఆ తర్వాత ఏమిటి అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 5 సంవత్సరాలు నిలబడలేకపోవటం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవటం, కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చేసినటువంటి పరిస్థితులు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇలాంటి సమస్యలు చాలా. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పార్లమెంట్ అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు 5 సంవత్సరాలు నిలబడలేనటువంటి పరిస్థితి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి. దీంతో ఈ ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి విధానం నుంచి మారిపోయి అసెంబ్లీ ఎన్నికలు విడిగా, కొన్ని లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కలిసి జరిగేటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం ఒకే రాష్ట్రం, ఒకే దేశము, ఒకే ఎన్నికలు అనేటువంటి పద్ధతిలో బీజేపీ ఒక ప్రతిపాదన చేసింది. దీనికి రాజ్యాంగ పరంగా కొన్ని సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి అంశం. రాజ్యాంగ పరంగా ఒక 6 సవరణలు చేయాల్సి ఉంటుందని పార్లమెంట్ లో అందుకు అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించేటువంటి ఎన్డీఏ పక్షాలు అన్ని సహకరిస్తాయి. మరి ఇండియా కూటమిలో ఉండేటువంటి కొన్ని పక్షాలు వ్యతిరేకించేటువంటివి ఉన్నాయి, కొన్ని తటస్థంగా ఉండేటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటిది బీజేపీ ఎన్డీఏలో లేదు, యూపీఏలో లేదు, విడిగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జమిలీ ఎన్నికలకు చేయంటారు. ఎందుకయ్యా అంటే జమిలీ ఎన్నికలు వెంటనే వస్తే, ఎన్నికలు జరిగితే మళ్ళీ మనం గెలుస్తామేమోనన్న ఆశ. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో తెలంగాణలో కూడా అదే ఉంది కదా, తెలంగాణలో కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎన్నికలు వస్తే మనం గెలుస్తాం, ఇలాంటి ఆశలు రేపెట్టేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నాకు తెలిసి బీజేపీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. 2029 వరకు మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు అని. ఎందుకు అనంటే మనకి డీలిమిటేషన్ సంబంధించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన 2026 వరకు లాక్ చేసుకుని ఉన్నాం. 2026 తర్వాత మాత్రమే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీనికి సంబంధించి మనము జనాభా లెక్కల సేకరణలు పూర్తి చేసుకొని, డీలిమిటేషన్లు పూర్తి చేసుకొని, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసుకున్న తర్వాత మనం 2029 ఎన్నికలకి వెళ్తాం. మరి ఆ లోపుగాగిన జమిలీ ఎన్నికలకు కావలసినటువంటి రాజ్యాంగ సవరణలన్నీ పూర్తయితే 2029లోనే ఈ విధమైనటువంటి జమిలీ ఎన్నికలు ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అదే విధంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించుకునే దానికి అవకాశం ఉంది. కానీ సార్ ఇప్పుడు 2029 వరకు చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకి కాలపరిమితి ముందుగా అయిపోవచ్చు, ఆ తర్వాత కూడా ఉండొచ్చు కదా, మరి వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా. అందుకే రాజ్యాంగ సవరణలు అనేది అందుకోసమని వాళ్ళకి బహుశా సపోజు ఇప్పుడు 3 ఏళ్ళు సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి 2 ఏళ్ళు ఇంకా ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగితే వాళ్ళకి అది 2 ఏళ్ళు ఉన్నటువంటి సమయం ముగిసిపోయినట్టేనా? దానికి సంబంధించి ఏం తేడాలి? అదే విధంగా ఒక పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 2029లోపు 1 సంవత్సరం అయి ఉంటుంది అనుకోండి సపోజ్. మరి అప్పుడు 1 సంవత్సరం అయిపోయి అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు జరిగితే 1 సంవత్సరం తర్వాత మరి మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఎవరైనా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. మీకు జమిలీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీ ప్రభుత్వానికి రద్దు చేసేస్తున్నాం, మీ అసెంబ్లీ రద్దు అయిపోయింది అని అంటే మరి అది రాజ్యాంగబద్ధంగా ఎట్లా యాక్సెప్టెన్సీ ఉంటుంది? ఇవన్నీ కూడా రాజ్యాంగ పరమైనటువంటి చర్చలకు దారి తీసేటువంటి అంశాలు. ఇవన్నిటి మీద ఏం చేయాలి, ఎలా చేయాలి అని పార్లమెంట్ లో చర్చించిన తర్వాత రాజ్యాంగ పరమైనటువంటి ఒక 6 రకాల సవరణలు జరిగిన తర్వాత మాత్రమే ఇది పూర్తి స్థాయి జమిలీ ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని. అంటే 2029లో కూడా జమిలీ ఎన్నికలు రాకపోవచ్చు అనేటువంటిది ఇప్పటికే ఒక సంకేతము నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. ఆ తర్వాత బహుశా 34 అయితే లేకపోతే ఇంకో సమయం లేవన్నా పూర్తి స్థాయిలో దానికి సంసిద్ధత
తయారు చేసి మళ్ళీ జమిలీ ఎన్నికలకు వెళ్ళేటువంటి విధంగా చూస్తారనేది తెలియదు. ఇది ఎందుకంటే ఇది మళ్ళీ భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం. ఏదో ఒక్కసారి అకస్మాత్తుగా ఒక ఎన్నికకి సంబంధించినటువంటి అంశం కాదు కదా ఇది. అందుకని ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా హడావుడిగా నిర్ణయం తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా బీజేపీకి ఉందని నేను అనుకోవటం లేదు. కాబట్టి అందుకు తగిన విధంగానే నిర్ణయం ఉంటుంది. ఈ జమిలీ ఎన్నికలతో పాటు ఈ రోజున మనం డిబేట్ చేసుకున్నటువంటి అంశాలు, ఈ జమిలీ ఎన్నికలు, అదేవిధంగా ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్ళాడు. తమిళనాడుకి వెళ్ళి జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఈ అంశాల నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసి నేను అనుకుంటాను ఇది ఒక పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇది నాంది ప్రస్తావనగా నేను భావిస్తున్నాను. ఇది ఈ సమావేశాన్ని అందుకు బీజేపీ ఉపయోగించుకొని ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఈ అంశాన్ని తీసుకొని వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్తో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ హైలైట్ చేస్తూ ఎన్డీఏ పక్షాలన్నిటికి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా చర్చ జరుపుకుంటొచ్చు అని. పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సనాతన ధర్మకర్తగా లేక సూపర్ స్టార్ గా ఉన్నటువంటి ఆయన సూపర్ సినిమా ఇమేజ్ ని ఉపయోగించుకునేటువంటి విధంగా ఇవన్నిట్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ఎన్డీఏ పక్షాలు ఉపయోగించుకోవాలని, ప్రధానంగా బీజేపీ ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది తప్పు కూడా ఏం కాదు, ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఉపయోగించుకుంటుంది, తప్పేం కాదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనుకుంటుంది అని అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ మతపరమైనటువంటి రాజకీయాల కేంద్రంగా రాజకీయాలు చేయగలుగుతోంది. ఆ విధంగా ప్రజలను రెచ్చగొట్టి హిందువులు పోలరైజ్ చేసి తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఎంతో కొంత సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పుడు యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్ ఇలాంటి ఘర్షణలు ఇలాంటి దీంతో పోలరైజ్ అయ్యి ఓటు పోలరైజ్ అయితే బీజేపీ వైపు వచ్చేటానికి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగానే అన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరిగింది, 2014లో వాళ్ళకి 270 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2019లో వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2024 వచ్చేసరికల్లా వాళ్ళ టార్గెట్ 370, వాళ్ళ ఎన్డీఏ కూటమికి నాకు తెలిసి 400 పైన వస్తాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఊహల్లో ఉన్నారు. తీరా వచ్చేసరికి ఏమైంది, బీజేపీకి 240 వచ్చాయి. అంటే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరకు రాలేకపోయారు. ఇది ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ కు సంబంధించినటువంటి ఉత్తర భారతదేశంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దక్షిణ అంటే సార్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ ఫార్ములా ఏమైనా ఇంప్లిమెంట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో మనం ఇలా చేస్తేనే గెలుస్తామేమో అని అనుకున్నారు. బట్ 240కే పరిమితం అయిపోయారు కదా. అంటే అది కూడా ఒక ఫార్ములా ఇంప్లిమెంట్ చేసింది అని అనుకోవచ్చు కదా మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. మొన్న ఎలక్షన్ లో హిందూ ఫార్ములానే ప్రయోగించి వాళ్ళ ఎజెండానే హిందూ ఫార్ములా, దాని గురించి కాదనటం లేదు. ఇప్పుడు వాళ్ళు 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి గెలవగలిగినటువంటి పరిస్థితులు బీజేపీకి లేవు. నైతికంగా బీజేపీ ఓడిపోయింది. ఎలా గెలిచింది అని అంటే టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ కొంత ఏదో సీట్లు కొద్ది గొప్ప పెరిగినప్పటికీ కూడా ఇండియా కూటమిని అదే విధంగా మిగతా పక్షాలను కలుపుకునేటువంటి దాంట్లో రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. అది బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుగా 400 సీట్లు ఎంచుకున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు మినిమం ఏదో గెలిచి వీళ్ళకి 240 వచ్చే ఎన్డీఏకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 ఎంపీ సీట్లు, బీహార్ లో ఉండేటువంటి ఈ 2 ఊతకారాలతో ఈ రోజున బీజేపీ నిలబడ్డటువంటి పరిస్థితి. సరే జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే భారతీయ జనతా పార్టీకి మీరు చెప్తారు కానీ, మీరు చాలా ఉపన్యాసాలు చెప్పారు, మీ అంతా విన్నాను, నేను కూడా కాదంటలేదు, మీరు మళ్ళీ చెప్తారు కానీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో లేదు. స్పష్టంగా ఈ రోజు మేము అధికారానికి వచ్చాము, మాకు స్పష్టమైన మెజారిటీ ఈ రోజున బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళితే ఒక్క ఓటు కూడా రాదు అనేటువంటిది బీజేపీకి తెలుసు. అందుకని ఎందుకు అవసరం అంటే హిందుత్వ ఎజెండాతో వెళ్తే రాదు. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి హిందుత్వ ముసుగు మాత్రమే పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అనేటువంటి ఒక పేరుతో తమిళనాడులోనూ ముఖం తెలుసు పవన్ కళ్యాణ్ది, అదే విధంగా మహారాష్ట్రకి వెళ్తే అతను ముఖం తెలుసు. అది కొంత ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రమే. హిందుత్వ ఎజెండా కృష్ణాంజనేయులు గారు మీరు హిందుత్వ కృష్ణాంజనేయులు గారు ఒక్క సెకండ్ మీరు హిందుత్వ ముసుగులో అని మాట్లాడడం జరిగింది. ఒక్క విషయం సార్, అన్నామలైని తీసేసి ఇప్పుడు మార్చుకున్నటువంటి పరిస్థితి సార్. ఒక్క విషయం, ఇప్పుడు
హిందుత్వ ఎజెండా కాకుండా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ ను ఉపయోగించుకొని తమిళనాడులోను కర్ణాటకలోను మొన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి కొంత సానుకూలమైనటువంటి ప్రచారాన్ని పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ ఒక్క విషయం, అయితే కృష్ణాంజనేయులు తమిళనాడు గారు రాజకీయ